హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల వారి యూట్యూబ్ ఛానల్. ఉపాధ్యాయ వృత్తే ప్రధానంగా నిర్ణయించుకున్న వారు ఉపాధ్యాయుల వృత్తిలో చేరడానికి మొదటి అడ్డంకైన టెట్ క్వాలిఫై అనేది చాలా ముఖ్యం. టెట్ ఇదివరకు చాలాసార్లు జరిగింది. క్వాలిఫై అయినా కూడా వెయిటేజ్ కొరకు టెట్ను ప్రతిసారి రాయడం జరుగుతుంది. ఇప్పుడు 2010 తర్వాత ప్రమోషన్ పొందిన ప్రతి ఒక్క ఇన్ సర్వీస్ టీచర్ కూడా టెట్ క్వాలిఫై కావాలి అని సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈసారి టెట్కు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఈ టెట్లో వాళ్లకు సంబంధించిన జీవోలో కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది. కావున దాని గురించి విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఈ ప్రతిపాదనలను దాదాపుగా వారం రోజుల్లో క్లియర్ చేసి వారంలో నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక అయిపోయిన తర్వాత ఎల్లుండి దాదాపు ఈ ప్రతిపాదనల గురించి ప్రభుత్వం ఆలోచించి గైడ్లైన్స్ సంబంధించిన జీవోను విడుదల చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ వారంలో అంటే 15th లోపు మ్యాక్సిమం టెట్ నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇదివరకే జీవోను సవరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీటెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానితో పాటు మన తెలంగాణ ప్రభుత్వం కూడా టెట్ నోటిఫికేషన్ జారీ చేయడానికి సిద్ధంగా ఉంది. టెట్కు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల నందు లభ్యమని. టెట్ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సిన పుస్తకాలు లక్కీ పబ్లికేషన్, క్విక్ రీజన్ చార్ట్స్, S&S పబ్లికేషన్, అను పబ్లికేషన్ సంబంధించిన బుక్స్ అన్ని రకాలుగా మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల పుస్తక ప్రపంచంలో, పోటీ పరీక్షల పుస్తక ప్రపంచంలో రారాజు మన సాయి గణేష్ బుక్ స్టాల్. ఆ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల నందు లభ్యమగును. పోటీ పరీక్షలలో విజయం సాధించిన వాక్య ఆధ్వర్యంలో నడపబడుతుంది. వారంలో టెట్ నోటిఫికేషన్. టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి దీనికి సంబంధించిన ఫైల్ను సీఎంకు చేరింది. ఆల్రెడీ ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా ఈ ఏడాది 2వ విడత నోటిఫికేషన్ కోసం అధికారులు ఫైల్ సిద్ధం చేశారు. ప్రభుత్వ అనుమతి వస్తే వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈసారి టీచర్లు టెట్ పాస్ అవ్వడం తప్పనిసరి అయిన నేపథ్యంలో వారికి అవకాశం కల్పించేందుకు అర్హతలు ఉంటాయి కదా, అర్హతలకు సంబంధించిన జీవోను సవరించాల్సి ఉంటుంది. కావున ఆ జీవోను సవరించడం కోసం విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఎల్లుండి ఎలక్షన్ తర్వాత ప్రతిపాదనకు సంబంధించిన జీవో రావడం జరుగుతుంది. దాని తర్వాత నోటిఫికేషన్ ఇస్తారు. మనకు దాదాపుగా ఎగ్జామ్స్ జనవరిలో ఉండడం జరుగుతుంది. అది తెలంగాణ టెట్. ఆల్రెడీ సీటెట్ ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో జరుగుతాయని ఇదివరకు ఇవ్వడం జరిగింది. సీటెట్ కానీ తెలంగాణ టెట్ కానీ క్వాలిఫై అయి అందులో అత్యధిక మార్కులు తెచ్చుకున్న వారు వెయిటేజ్ ఉండడం జరుగుతుంది. ఇన్ సర్వీస్ టీచర్లు మాత్రం తప్పనిసరిగా జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. వారి కోసం అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల నందు లభ్యమగును. మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ను మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీ ఇన్ సర్వీస్ టీచర్లకు అందరు తెలియజేస్తారని మనవి. మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.